కొన్ని బంధాలు బంధుత్వం దగ్గరే ఆగిపోతాయి. కానీ కొన్ని స్నేహాలు, బంధాలు మనసులోకి జారి మనతోనే ఉండిపోతాయి. అలాంటి బంధాలను జీవితాంతం కాపాడుకోవాలి. కష్టమొస్తే చెప్పుకోవడానికి మనవారంటూ మనుషులు ఉండాలి. బంధమైన, స్నేహమైన మనసుకు సంబంధించింది. ఎదుటివారి ఆస్తి అంతస్తులను చూసి బంధుత్వాలను, స్నేహాలను కలుపుకుంటే అవి కలాకాలం నిలవవు. బంధం, స్నేహం అనేవి పేద-ధనిక, కుల-మత భేదం లేనిది. వాటిని చూసి స్నేహాన్ని, బంధుత్వాన్ని పెంచుకోలేం, అలానే తగ్గించుకోలేం. చిన్ననాటి అనుబంధాలు, రక్త సంబంధాలు ఎంతో విలువైనవి. ఆ బంధం ఉన్ననాడే వాటి విలువను తెలుసుకొని మలుచుకోవాలి. ఒక్కసారి ఆ బంధాలు దూరమైతే ఎవరూ లేని ఒంటరి వారిగా అయిపోతారు. కొంతమంది బంధువులు అన్నీ ఉన్ననాడే కలిసి వస్తారు. మీ దగ్గర ఏమీ లేనప్పుడు దూరంగా వెళ్తారు. అలాంటి వారిని దూరంగానే ఉంచండి. మీ దగ్గర ఏమీ లేనినాడు ఎవరు మిమ్మల్ని హక్కున చేర్చుకుంటారో వారే అసలైన ఆత్మబంధువులు. మన అనుకున్న వాళ్ళకి ఇష్టం వస్తే ఆ కష్టానికి ఎదురెళ్ళి మీరే నిలబడాలి. అప్పుడే నీది నిజమైన బంధం.